అన్వేష్ ఎవరైతే తనను సీతమ్మ వారిని నేను అనగబోయిన అన్నాను అని ముడిపెడుతున్నారో రాబోయే రోజుల్లో రక్తం కక్కుకుని ఆసుపత్రిలో ఉండి అన్వేషిని తలుచుకుని మరీ చచ్చిపోతారు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. సో రవి గారు, సో మనం అనసూయ ఏమంది, శివాజీ ఏమన్నాడు అనే మాటల్లోకి మనం నెక్స్ట్ వెళ్దాం. కానీ అన్వేష్ మాటలను ఎలా చూడాలి, ముందన్న మాటలను ఎలా చూడాలి, ఇప్పుడు వివరణ ఇచ్చుకున్న మాటలను ఎలా చూడాలి? సో ఈయనతోని మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలీదు. ఈయన ఒక వీడియో చూసి మీరు మాట్లాడుతున్నారు. 2020 ఆగస్ట్ నుంచి ఈయన నాకు తెలుసు. 2022 జూలైలో ఇలానే నాకు శాపనార్థాలు పెట్టాడు, రక్తం కక్కుని చచ్చిపోతానని. ఇప్పుడు మూడేళ్ల 6 నెలలు అయింది. నేను ఇలానే ఉన్నా, చాలా బలంగా ఉన్నా. ఇంతకు ముందు మీద బలంగా ఉన్నా. ఇంతకు ముందు 186 దేశాలు తిరిగాను, ఇప్పుడు 190 తిరిగాను. సో వాడు చెప్పేవన్నీ బూటకు మాటలు, కల్లబుల్లి మాటలు నీకు చెప్తున్నా. రెండోది, వాడి అపాలజీ ఎవడు యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే దానికి ఒక హిస్టరీ చెప్తాను. 2022 జూలైలో మా అమ్మని చాలా నీచంగా బూతులు మాట్లాడాడు, మా నాన్నని ట్రోల్ చేశాడు, నా ఫ్యామిలీని ట్రోల్ చేశాడు. 2 నెలల తర్వాత అపాలజీ చెప్పాడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఏదో నేపాల్ గురించి ఇష్యూ అయినప్పుడు నా భార్యని ఊహించలేని పదజాలంతో నా యూట్యూబ్ వీడియోలో ఉంది, అబ్యూస్ చేశాడు. అది అయిపోయిన నెలకి అపాలజీ చెప్పాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ని, ఇమ్రాన్ భాయ్ వాళ్ళ మదర్ని, విఆర్ రాజా వాళ్ళ అమ్మగారిని, హర్ష సాయిని, ఇలా ఎంతో మంది ఆడవాళ్ళని అబ్యూస్ చేశాడు. ఆడవాళ్ళని అబ్యూస్ అయిపోయాక మళ్ళీ అపాలజీ చెప్పాడు. ఆఖరికి బరి తెగించి సీతామాత గురించి ఒక కర్బూజా పెట్టుకొని, దోసకాయ పెట్టుకొని, చూడలేని విజువల్స్ తో మళ్ళీ సేమ్ చేసి అపాలజీ చెప్తున్నాడు. సో ఈయన రిపీట్ అఫెండర్. ఒకసారి అఫెండ్ చేసి ఒకసారి ఇప్పుడు డైరెక్ట్ గా సీతామాత మీద తప్పు మాట్లాడి సారీ చెప్తే అట్లీస్ట్ దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, క్రెడెన్స్ ఉంటుంది. కానీ వీడు రిపీట్ అఫెండర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్లే చేసిన క్లిప్లో ఏం చెప్పాడు, నేను భారతీయుడిలాగే తిరుగుతున్నా అని.